హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు ఆలుతో క్రిస్పీగా కట్లెట్లు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఆలుని ఇలా బాయిల్ చేసుకుందాం. ఇలా బాయిల్ చేసుకొని వీటిని మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఉండలు లేకుండా బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కొత్తిమీర, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇది మనకి కన్సిస్టెంట్ ఎలా ఉంటుందో చూసి కొంచెం ఇంకా పల్చగా అనిపిస్తే ఇంకా కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకోండి. ముద్దలాగా అయితే సరిపోతుంది. మనం కన్సిస్టెంట్ చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగా పిండిని ముద్దలా చేసుకోవాలి. మనం కట్లెట్లు ట్రయాంగిల్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలాగా చేసుకొని ఈ షేప్లో చేసుకుంటున్నాను. లేదంటే రౌండ్గా కానీ మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇలాగ చాక్తో కట్ చేసుకొని పిండిని వీటిని ట్రయాంగిల్ షేప్లో చేసుకుందాం. ఇలా ట్రయాంగిల్లో చేసుకొని అన్నిటిని ఇలా ట్రయాంగిల్లో చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సేమియాని ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి క్రంచీగా పైన క్రిస్పీగా ఉంటాయి కట్లెట్లకి పైన. అలాగే బ్రెడ్ క్రమ్స్ని కూడా ప్లేట్లోకి తీసుకొని ఒక బౌల్లో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, దీనిలో పించ్ సాల్ట్, పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకొని దీనిలో వాటర్ యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు కట్లెట్లు రెడీ చేసుకున్నాం కదా, ఇది ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో ముంచి సేమియాలో ఇలా ప్లేట్లో సేమియా వేసుకున్నాం కదా, ఇలాగ అంతా అంటుకునేలా కలుపుకొని సేమియాని బ్రెడ్ క్రమ్స్లో ముంచుకుందాం. ఇలా అన్నిటిని ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అన్నిటిని. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి సిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో అయితే ఇవి విడిపోతూ ఉంటాయి, అందుకని సిమ్లీలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియా వేయడం వల్ల చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్గా ఇలాగా టిక్కా రెడీ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయింది కదా, ఇంకా ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయాయి ఆలు టిక్కా. ఇంతేనండి, చాలా సింపుల్గా ఇలాగ టమాటా సాస్తో రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.